హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్నటిలాగండి. బుధవారం మార్నింగ్ నుంచి అయితే షూట్ చేయలేదు. ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత వంట కూడా పూర్తి అయిపోయింది. ఇంకా భోజనాలు చేసేట అయ్యాను అనమాట. అప్పుడే వీడియో షూట్ చేశాను. ఇంకా అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మునక్కాయలు కోసుకొచ్చాను కదా అని అవి అయితే వండాను. ఇక్కడైతే మేము ముగ్గురు మనం పెట్టమన్నారు, పిల్లలిద్దరికి పెట్టి నేను కూడా పెట్టుకుని తినేస్తున్నాము. ఇంకా తర్వాత ఉల్లిపాయలు అయితే తీసుకున్నాము. అవి మొత్తం ఇక్కడ లోపల పెట్టామన్నమాట. బస్తా తీసుకున్నాం, ఎందుకంటే ముందు వర్షాకాలం కదా, ఇక ఆషాఢంలో గట్రా రేట్లు పెరిగిపోతాయి. అందుకని చెప్పి మేము ఉల్లిపాయలు కట్ట తీసుకున్నాము. ఇంకా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ రేటుగా ఇచ్చారనమాట. తగ్గినప్పుడే తీసేసుకుంటే ఇలా మనం పెరిగినప్పుడు ఎక్కువ అవుతుంది కదా, అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది. అంత కాస్ట్ పెట్టి అయితే తీసుకోవక్కర్లే అని చెప్పి ముందే తీసుకుని అవి మొత్తం లోపల సర్దేశాను, తడి అనేది తగలకుండా. అవి పక్కన పోసేసాము అనమాట. ఇక్కడైతే ఎగ్స్ వచ్చినాయండి. ఎగ్స్ తీసుకున్నాం. ప్రతి బుధవారం వస్తాడు, నేనైతే ఈ అబ్బాయి దగ్గర తీసుకుంటాము. ఇంకా అట్టయితే 190 ఎంతో చెప్తున్నాడు. ఇంకా సగం అయితే తీసుకున్నాం మేము. మళ్ళీ వారానికి ఒకసారి వస్తానే ఉంటాడు కదా అని చెప్పి, ఇప్పుడు సమ్మర్ కూడా ఎండలు కూడా బాగా వేస్తున్నాయి కదా అని చెప్పి నేనైతే సగమే తీసుకున్నాను. ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంకా మొత్తం పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంక లోపల బయట మొత్తం ఊడ్చుకొచ్చేస్తున్నా. ఇంకా పనులు అనేది మొదలు పెట్టామన్నమాట. ఈవినింగ్ రొటీన్ పనులు. ఇంకా ఎండలో చూసారుగా మళ్ళీ బాగా వేస్తున్నాయి. వర్షాలు అయితే వచ్చినాయి, మళ్ళీ పోయినాయి. ఎండలో మళ్ళీ బేభత్సంగా వేస్తున్నాయి. మీకైతే ఎలా ఉన్నాయో కానీ మాకైతే ఈ పనితో అయితే ఏమీ చేయాలనిపించట్లేదు. ఈ ఎండ దెబ్బకైతే పనులు అయితే లేజీనెస్ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత 1 by 1 ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడైతే పొద్దున్న మునక్కాయ కూర కూడా అయిపోయింది. ఇంకా కర్రీ కూడా వండాలి. ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను రాత్రి. అది ఫిష్ కర్రీ. మా హస్బెండ్ ప్రాజెక్ట్ చేప తెప్పించారని చెప్పాను కదా, అదైతే వండుదామని ఇప్పుడు వండాలి అది. కానీ ముక్కలు అనేది ఇంతవరకు నేనైతే చేపలు అసలు ఇప్పటి వరకు చూడలేదండి. అంత గట్టిగా ఉన్నాయి. మటన్ ముక్క గట్టిగా ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. ప్రాజెక్ట్ చేపలు అంటే అందులోనూ పెద్దది కదా, 10 kgs. మేమైతే ఇప్పుడే ఫస్ట్ టైం తెచ్చుకుంటాం. కర్రీ ముక్క కూడా బాగానే ఉంది. పులుసు కూడా చాలా బాగా కుదిరింది. కర్రీ అయితే సూపర్ ఉంది. ఇంకా డబ్బులు పోయినా సరే ఇంకా అలాంటిదే తెచ్చుకోవాలని అయితే అన్నారు. చాలా బాగుందని చెప్పేసి మా హస్బెండ్ కూడా. ఇంకా బట్టలన్నీ తీసేసి ఇంకా తర్వాత గిన్నెలు అన్నీ ఉన్నాయి, అవి కూడా తోమాలన్నమాట. ఇంకా పప్పు అయితే రుబ్బలెక్కలేదు, ఉంది ఉన్నాయి కదా రుబ్బు పెట్టాను. ఇంకా గిన్నెలు కూడా ఫాస్ట్గా కడిగేసి ఇంకా కర్రీను వండుదామని మొత్తం ఇంకా ఇవన్నీ రెడీ చేయాలి. కొత్తిమీర అవి తెప్పించడాన్ని పిల్లలను పంపించాను. అల్లం కొత్తిమీర మాత్రం తెస్తే సరిపోద్ది, మిగతా అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మన సరుకులు తెచ్చాం కదండి. ఇంకా గిన్నెలు అయితే తోమడం అనేది పూర్తయిపోయింది. ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేద్దామని చెప్పి తీస్తున్నాను. ఇక్కడ అల్లం కొత్తిమీర తీసుకొచ్చాడు ఇప్పుడే. కొత్తిమీర కొంచెం ఉంచేసి కొంచెం పచ్చడి చేద్దామని చెప్పేసి కొంచెమే తీసాను. కర్రీలోకే కదా అని చెప్పేసి. ఇంకోండి పీసులు అయితే చూసారా, లేయర్ లాగా ఉన్నాయి. ఇదిగోండి, దీనికైతే బాగా తెలుస్తుంది. అదిగోండి లేయర్ లాగా భలే ఉన్నాయి కదా, చాలా గట్టిగా ఉన్నాయి. నేను ముందే తీసిపెట్టి కడిగి పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం వండుదామని చెప్పేసి మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టా. ఇవి మాత్రం కడిగేసి విడిగా గిన్నెలో తీసేసుకున్నా. ముందే మొత్తం ఫ్రిడ్జ్లోనే 1 గంట ముందే తీసి పెట్టేసి ఆ తర్వాత కడిగేసి అప్పుడు ఈ ముక్కలు వేరే గిన్నెలో వేసి పసుపు ఉప్పు కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. ముక్కలు అయితే ఫ్రై చేసి వండాము. చాలా బాగుంది కర్రీ అయితే.
సూపర్ టేస్టీగా వచ్చింది. చూసారా, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా వంట పూర్తయిన తర్వాత మేము కూడా డిన్నర్ చేసేసాము. ఇదేనండి ఈరోజు అయితే ఇలా గడిచింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.